మానసికంగా నేను చాలా వీక్, చాలా సెన్సిటివ్. ప్రతి దానికి ఎమోషన్ అవ్వడం, వేయటము, థాట్ని మాతో రోల్ చేసుకుంటూనే ఉండడం. ఒక థాట్ ఒక మాట అన్నారనుకోండి, అని ఎలా అంటారు, నేను తప్పు చేయలేదు, ఎలా అంటారు, ఎలా అంటారు, అదే ఇంకా అది మైండ్లో బయట వేరే పని చేస్తున్నా కూడా లోపల థాట్ ఉండేది, ఆ రోల్ అయ్యేది. ఆ థాట్ రోల్ అవ్వడం కంట్రోల్కి వచ్చిందండి. అది ఇంపార్టెంట్. ఎందుకంటే మనం అన్నీ చేసే మిస్టేక్ అక్కడే జరిగేది. అన్ని థాట్సేనండి. ఫిజికలీ మనకు 25% ఉంటే 75% మనకు జరిగేదంతా మన మైండ్ వల్లే. మైండ్ గేమ్ వల్లే మనకు అన్ని ఫిజికల్లీ కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అందుకని ఆ థాట్ని కంట్రోల్ చేసుకోవడం అనేది నాకు తెలిసింది. ఆ మనసుని నిర్మలపరచుకోవడం ఎలాగా అనే ఒక దారి అయితే తెలిసింది. సో మనం అక్కడ 10 days కోర్స్ చేయడం ఇంపార్టెంట్ కాదు. దాని తర్వాత మనం దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాం. మెడిటేషన్ ఎలా చేస్తున్నాం, ప్రాక్టీస్ ఎవ్రీ మూమెంట్ మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం, ఎదుటి వాళ్ళ పట్ల ఎలా మనం కంపాషన్తో ఉంటున్నామా లేదా, కోపడుతున్నామా, లేకుంటే ఏదన్నా తప్పు చేస్తున్నామా, వాళ్ళని ఇబ్బంది పెడుతున్నామా, ఇవన్నీ ఎలా చేంజ్ చేసుకోవాలి. దేనికో కోరిక పెట్టేసుకుని అది కావాలి ఇది కావాలి అని కోరుకుంటాం. జనరల్గా ఏంటంటే మనకు పేరు రావాలి, అవన్నీ కోరుకుంటాం. నాకు ఫస్ట్ అర్థమైంది ఏంటంటే మన దుఃఖం అంతా ఎక్కడుందంటే మనకు పేరు, పదవి, ప్రతిష్ట, దీని గురించి పాకులాడిన డబ్బు, దీని గురించి పాకులాడినప్పుడే మనకు టెన్షన్ స్టార్ట్ అవుతుంది, మనకు రాగమో ద్వేషం పుడుతుంది. ఆ మూడింటిని సమానంగా ఇది ఉంది ఈరోజు అంతే చాలు, ఆ మైండ్ సెట్ అయితే నాకు రావడం వల్ల మైండ్ చాలా స్ట్రాంగ్ అయిందండి.